శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయంలో 1వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. అత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, అందుకే ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడుగుతాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అందరూ కూడా యుద్ధం కోసం సమావేశం అయ్యారు కదా, నా వాళ్ళు అంటే కౌరవులు, పాండవులు అక్కడ ఏం చేస్తున్నారు సంజయ అని అడుగుతాడు. ఇది ఈ శ్లోకానికి అర్థం. ధృతరాష్ట్రుడు ఇలా అడగడానికి కారణం ఏమిటంటే, ధృతరాష్ట్రునికి ఒక డౌట్ వచ్చింది. కౌరవులు అందరూ ధర్మం ఉన్న కురుక్షేత్రంలో ఉంటే వాళ్ళ మనసు ఎక్కడ ధర్మం వైపు మారిపోయి యుద్ధం వద్దు అని చెప్తారేమో అని భయపడతారు. కానీ ఇంకో ఆలోచన కూడా ఉంది. కౌరవులు మారకూడదు కానీ పాండవులు మారిపోయి యుద్ధం వద్దు, రాజ్యం మీరే తీసుకోండి అని అనాలని కోరుకుంటాడు. అలానే మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో కూడా మనం ఎప్పుడైనా మంచి ప్రదేశం, మంచి వాళ్ళ మధ్యలో ఉంటూ మంచి సాంగత్యం వింటుంటే మన ఆలోచనలు కూడా చాలా మంచిగా ఉంటాయి. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఓవర్ థింక్ చేయకుండా పాజిటివ్గా ఫేస్ చేస్తాము. ఈ శ్లోకం మీకు అర్థమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఫాలో లెర్నింగ్ లూప్స్.